సీఎం రేవంత్ రెడ్డి మేడికట టూర్ పై మాజీ మంత్రి హరీష్ రావు విమర్శలు గుప్పించారు. కేసీఆర్ సభ జరిగే సమయానికి రేవంత్ రెడ్డి సభ పెట్టడం విడ్డూరంగా ఉందన్నారు. రేవంత్ రెడ్డి ప్రసంగాన్ని 4 లక్షల మంది మాత్రమే చూశారని అన్నారు. ఎవరి స్థాయి ఏంటో ప్రజలకు అర్థమైందని చెప్పారు. ఇక బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయమని హరీష్ రావు స్పష్టం చేశారు. తన ఢిల్లీ పర్యటనలో ఎలాంటి రహస్యం లేదని క్లారిటీ ఇచ్చారు. కాళేశ్వరం కేసుకు సంబంధించి తాను ఢిల్లీ వెళ్లినట్లు చెప్పారు. అదే రోజు అదే జిల్లాలో అదే సమయానికి సభ పెట్టి ఆయన కుచ్చిత బుద్ధిని బయటపెట్టుకున్నాడు. జనరల్గా ఒక ముఖ్యమంత్రి చాలా హుందాగా ఉండాలి. కేసీఆర్ గారి ప్రోగ్రామ్ ఈజ్ ఏ ఓపెన్ ప్రోగ్రామ్. చాలా రోజుల క్రితమే జీవన్ రెడ్డి గారి చేరిక కోసం కేసీఆర్ గారు జగిత్యాలు వెళ్తారు అనేటువంటిది ముందుగా మీడియాలో వచ్చింది. అందరు కూడా డిసైడ్ చేసుకున్నారు. నువ్వు ఎంత సంకుచిత మనస్తత్వాన్ని చాటుకున్నావంటే కేసీఆర్ గారు ఎప్పుడు స్పీచ్ స్టార్ట్ చేస్తారో చూసి కరెక్ట్గా అదే టైంకు లేచి నువ్వు మైకు పట్టుకోవడం అంటే అది ముఖ్యమంత్రి స్థాయికి తగనటువంటి విషయం. అంటే పులిని చూసి నక్కవాతలు పెట్టుకుంటే ఏమవుతుందో నిన్న గదే జరిగింది. అన్నీ కలిపితే ఆల్ ఛానల్స్ యొక్క యూట్యూబ్ కానీ ఆన్లైన్ ఛానల్స్ కానీ అదర్ యూట్యూబ్స్ కానీ మొత్తం 36 లక్షల మంది కేసీఆర్ గారి ప్రసంగాన్ని చూస్తే రేవంత్ రెడ్డిది 4 లక్షలు. ఒకటి ఏమైందంటే నువ్వు తెలిసినో తెలియక చేసినావో కానీ ఒకే సమయంలో జరగడం వల్ల దాని వ్యూవర్షిప్ ఎంత, దీని వ్యూవర్షిప్ ఎంత, ఎవరి రేటింగ్ ఏందో అర్థమైపోయింది ప్రజలకు. రేవంత్ రెడ్డి గారి స్థాయి ఏందో, కేసీఆర్ గారి స్థాయి ఏందో రాష్ట్ర ప్రజలకు మాత్రం కంపారిజన్ మాత్రం స్పష్టంగా అటు చూస్తే 2000 కనబడుతుంది, ఇటు చూస్తే 54 కనబడుతుంది. అటు చూస్తే లక్షల్లో ఉంటుంది, ఇటు చూస్తే వేలల్లో ఉంది. అంటే నీ పరిస్థితి ఏమైపోయిందో 2.5 సంవత్సరాల్లో ఇప్పటికన్నా తెలుసుకోను. మీ రాహుల్ గాంధీ ఏమో రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని నేనే రాజ్యాంగ పరిరక్షణ లెక్క ఆయన పోజులు ఇస్తాడు. నువ్వేమో రాజ్యాంగ భక్షకుడివి, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను లాక్కుంటివి. ఆ కేసు కూడా మే 6వ తేదీన హైకోర్టులో రాబోతా ఉంది. సో దానికి కూడా సీనియర్ న్యాయవాదులను ఎంగేజ్ చేసి తప్పకుండా అక్కడ బీఆర్ఎస్ గెలిచే విధంగా ఇప్పటికే సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసింది. సరే అది ఎంత దుర్మార్గంగా ఉందంటే కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద ఎంపీగా పోటీ చేసి నేను ఇంకా బీఆర్ఎస్లే ఉన్నానని ఎమ్మెల్యే చెప్పడం ఒక నేరం అయితే, ఇంకా స్పీకర్ గారు అయితే లేలే ఆయన బీఆర్ఎస్లే ఉండడానికి స్పీకర్ తీర్పు ఇవ్వడం ఇంకా ఘోరం. సరే వీటన్నిటి సంగతి కూడా రేపు న్యాయస్థానాల్లో తప్పకుండా మేము గెలుస్తాం, మాకు నమ్మకం ఉంది. రేవంత్ రెడ్డి పట్టపగలు 50 లక్షల నగదుతో బ్యాగులతో దొరికిన కేసు రేపు మధ్యాహ్నం 3:30కు సుప్రీంకోర్టులో వస్తుంది. రెడ్ హ్యాండెడ్గా నువ్వు పట్టపగలు దొరికినవు. కానీ ఇవాళ ఏమైపోయింది, కంప్లైనెంటు నువ్వే, ముద్దాయివి నువ్వే అయిపోయినావు. దురదృష్టవశాత్తు నువ్వు రాష్ట్రానికి హోంమంత్రివి నువ్వే, ముఖ్యమంత్రివి నువ్వే. ఓటుకు నోటు కేసులో పట్టబగలు రెడ్ హ్యాండెడ్గా దొరికిన దొంగవు నువ్వే. 2 నువ్వే అయిపోయినావు. ఇప్పుడు ఒక నామమాత్రపు న్యాయవాదినేమో ప్రభుత్వం తరఫున పెట్టిండు. ఇక దొంగ కదీనా రేవంత్ రెడ్డి తరఫునేమో ప్రముఖ పేరుగాంచిన భారతదేశంలోనే పేరుగాంచిన అడ్వకేట్లను ఆయన పెట్టుకున్నాడు. ఇది మాకు తెలియదా ఒక ప్రతిపక్షంగా? కేసీఆర్ గారు బయటకు వస్తున్నారు, ఆయన గర్జిస్తారని భయపడి నిన్నో డ్రామా నడిపి 1 ఎకరానికి వేసినావు. ఊరిచ్చి 1 ఎకరానికి వేసినావు. అంటే ఇక మళ్ళీ మిగతాది పడాలంటే మళ్ళొక్కసారి కేసీఆర్ బయటకు రావాలి. ఇక ఇట్లా ఎన్నిసార్లు రావాలి? అంటే కేసీఆర్ గారు ప్రశ్నిస్తే తప్ప, బీఆర్ఎస్ పోరాడితే తప్ప రైతు బంధు పడే పరిస్థితి ఉండదా? నువ్వు ఆ రోజు ఏం చెప్పినావు? సిద్దిపేటకు వచ్చినప్పుడు మార్చి 22 నాడు 20 రోజుల్లో మిగతా పైసలు వేస్తా అన్నావు, వేయలే. అంతకుముందు ఏం చెప్పినావు? మున్సిపల్ ఎన్నికల్లో లబ్ధి పొందడానికి మిర్యాలగూడలో సభలో మున్సిపల్ సభలో మాట్లాడుతూ ఎన్నికల కోడ్ అయిపోగానే రైతు భరోసా ఇస్తా అన్నావు, వేయలే. కాళేశ్వరం అంటే ఏంది? 3 బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, 19 సబ్స్టేషన్లు, 21 పంప్ హౌజ్లు, 203 కిలోమీటర్ల టనలు, 1531 కిలోమీటర్ల గ్రావిటీ కెనాలు, 141 టీఎంసీల స్టోరేజ్ కెపాసిటీ, 530 మీటర్ల ఎత్తుకు లిఫ్టు, 240 టీఎంసీల నీటి వినియోగం, వీటన్నిటి సమాహారం కాళేశ్వరం. 37 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే ప్రాజెక్టు కాళేశ్వరం. 1.5 కోటి మంది ప్రజలకు త్రాగునీరు అందించే ప్రాజెక్టు కాళేశ్వరం. సో ఇంత గొప్ప కాళేశ్వరం ప్రాజెక్టులో నువ్వు 2 పియర్లు పోతే ఇంతకాలం కూలేశ్వరం అని, కుప్పగూలిందని, 1,00,000 కోట్లు కొట్టుకపోయిందని డైలాగులు కొట్టినావు.